ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిర్చి మార్కెట్లో ఎండ మిరపఘాటుకు క్షణం పాటైన నిల్వలేని పరిస్థితి ఉంది. తూకం వేసిన తర్వాత బస్తాల నుంచి రాలిపొడి గింజలను తొలగించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవైపు ఎండలు దంచి కొడుతున్నా కనీసం చలువ పందిలు ఏర్పాటు చేయలేదు. తాగునీరు అందడం లేదు. దీంతో ఎండలో అనేక అవస్థలు పడుతున్నారు రైతులు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎండలకు మిర్చి ఘాటుకు ఇబ్బంది పడుతున్నారు రైతులు. మార్కెట్కు నిత్యం 35,000 నుంచి 40,000 మిర్చి బస్తాలు తీసుకువస్తుంటారు రైతులు. మిర్చి తూకం వేయగానే కింద రాలిన పొడి మిర్చి గింజలను సిబ్బంది తొలగించాల్సి ఉంటుంది. దుమ్ము లేకుండా నీళ్లు చల్లాలి. కానీ అవేమీ లేకపోగా కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. మార్కెట్లో లక్షలాది రూపాయలతో మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తర్వాత నీళ్లు సరఫరా అవుతున్నాయా లేదా అన్నది పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. తాగునీరు లేక రైతులు దాహంతో అల్లాడుతున్నారు. మరోవైపు ఎండలకు నేలపై కూర్చోలేక నిలవ నీడలేక మిర్చి ఘాటుకు ఇబ్బంది పడుతూ వెంట తెచ్చుకున్న టవల్స్ ముఖానికి తలకు చుట్టుకుంటున్నారు రైతులు. కనీసం చలువ పందిళ్లైనా ఏర్పాటు చేస్తే బాగుండేదంటున్నారు. అధికారులు ఆదాయంపై దృష్టి పెట్టారే తప్ప మార్కెట్లో సమస్యలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో మిర్చి ఘాటుతో ఊపిరాడక తల్లడిల్లుతున్నారు రైతులు. మిర్చి పౌడర్తో దగ్గు వస్తుందని, దుమ్ము ధూళితో కళ్ళు మంటలు వస్తున్నాయని వాపోతున్నారు. మార్కెట్లో పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. మిర్చి బస్తాల్లో నుంచి వచ్చే మిర్చి పౌడర్ గింజలు తొలగించాలని కోరుతున్నారు. ఎండల తీవ్రత పెరిగినా అధికారులు కనీస ఏర్పాట్లు చేయట్లేదని ఫైర్ అవుతున్నారు. సౌకర్యాలు కూడా ఈ రోజు కల్లా వాస్తవానికి మీరు మనం లోపలి పోయి చూస్తే ఏర్పడుతుంది. ఎండల పొద్దాంక రైతులు ఎండల నిలబడి బస్తాలు అమ్ముకునే పరిస్థితి. కనీసానికి వాటికి తాటిపత్తిలో లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా డేరాలో వేసి కనీసానికి రైతులకు సౌకర్యాలు కల్పించే విధంగా లేదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, తక్షణమే ఇక్కడ మార్కెట్ కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయండి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండే అటువంటి సెక్రటరీని ఏర్పాటు చేయండి. ఈ మార్కెట్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చండి. మేము అమలుగా ఉన్నాము. మాకు ఏమి ఇబ్బంది అని చెప్పంటే దీన్ని అంతకుముందు గతంలో చెత్త అంతా ఊడిసేది, మంచిగా నీట్గా ఊడిసి ఎమ్మడి ఎత్తేది. కానీ ఇప్పుడు ఏమైందని చెప్పంటే వారానికి ఒకసారి కుడతాను. ఈ వారానికి కుడతా రేపు ఇలా పడ్డ డస్ట్ అంతా రేపు అట్నే ఉంటుంది. మంగళవారం కానీ మొదలుకుంటే మళ్ళీ శుష్కరం దాకా అట్నే ఉంటుంది. ఆ డస్ట్ బత్త కింద పడడంతోనే ఎత్తెత్తే ఆ బత్త డస్ట్ అంతా వేసి మొత్తం కడుపులో పెళ్ళిన ఉండేలా కత్తానే బాగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు మార్కెట్లో రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. తాగునీళ్లు అందుబాటులో ఉంచామని, ఎండలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ఇది యార్డ్ క్లీనింగ్ అనేది ఒకళ్ళకే డిసైడ్ చేసి కలెక్టర్ గారు మేడం దగ్గర కూడా మీటింగ్ జరిగింది. ఛాంబర్ వాళ్ళతో అమలు ఇది గుమస్తా సంఘాల వాళ్ళతో కూడా జరిగింది. దిగుమతి అయితే ఉంటుంది కాబట్టి అక్కడ కింద రాలేచి మిర్చి మీదకి వెళ్ళి బండ్లు మనుషులు ఇది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యాన్లు ఇవన్నీ మీదకి వెళ్ళిపోవట్లే. అది పౌడర్లకి ఎప్పుడు అయింది. కానీ ఏ రోజుకి ఆ రోజు నైటు క్లీన్ చేసి కంపల్సరీ రాత్రి 11 తర్వాత 12 గంటల వరకు వాటర్ కూడా స్ప్రే చేపిస్తున్నాం. మార్కెట్లో తాగునీటి వసతి కల్పించడంతో ఎప్పటికప్పుడు క్లీనింగ్ పనులు చేపట్టాలని కోరుతున్నారు రైతులు.